ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ కు ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన కామ్రేడ్ వై తారక్నాథ్ సేవలు చిరస్మరణీయమని రావిపాటి ప్రేమ్ కుమార్ అన్నారు. భారతీయ స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి దివంగతులైన వై తారక్నాథ్ 21వ వర్ధంతి సందర్భంగా సాలిపేటలో గల స్పెషల్ మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్ నందు విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్స్, నోట్ బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ పంపిణీ చేశారు. ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బుక్స్, ప్యాడ్ తదితర వస్తు సామగ్రి అందించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు తెనాలి ప్రాంతీయ కార్యదర్శి రావిపాటి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బ్యాంక్ సిబ్బంది ఉద్యోగ సంబంధిత విధి విధానాలు ఆధునీకరించిన ఘనత కామ్రేడ్ తారక్నాథ్ అన్నారు. బ్రాంచ్ సెక్రటరీస్ పద్మసాయి, సతీష్, హేమానాయక్, రాజకిషోర్, మణికంఠ మరియు సౌమ్య చేతుల మీదుగా చిన్నారులకు నోట్ బుక్స్, రైటింగ్ ప్యాడ్స్ అందించారు. పాఠశాల సిబ్బంది బ్యాంక్ చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా గాంధీనగర్ లో గల పట్టణ పేద నిరాశ్రయుల ఆశ్రమంలో గల పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బ్యాంక్ శాఖ కార్యదర్శులు అంజయ్య, టీవీఎస్ రావు, శ్రీనివాసరావులు ఆశ్రమంలోని పేదలకు భోజన వస్తీ అందించారు. అంతకుముందు హైదరాబాద్ సర్కిల్గా ఉండేది. దాని యొక్క జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి వై కామ్రేడ్ తారక్నాథ్ గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మా తెనాలి రీజియన్ తరఫున ఈరోజు ఈ స్పెషల్ మున్సిపల్ స్కూల్లో ఈరోజు బుక్స్ పంపిణీ కార్యక్రమం, అంతేకాకుండా నిరాశ్రయుల ఆశ్రమంలో కూడా అన్నదానం కూడా జరపడం జరుగుతుంది. ఈ పలు కార్యక్రమాలకి మాకు ప్రేరణగానే ఉండి, లేకపోతే మాకు మంచి ఉద్దేశాలను కలిగించినటువంటి లీడర్గా కానివ్వండి కామ్రేడ్ తారక్నాథ్ గారిని చెప్పుకోవచ్చు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన మా యూనియన్కి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్కి, అంతకుముందు ఉన్నటువంటి హైదరాబాద్ సర్కిల్కి ఎన్నో యాజ్ ఎ లీడర్గా ఎన్నో సేవలు మాకు చేసి, దాని తర్వాత ఆయన ఈ రోజున తిరుపతిలో ఒక బహిరంగ సభ జరుగుతుండగా హఠాన్మరణానికి గురయ్యారు. ఆయన గుర్తుగా ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఎంతో ఎత్తుకెదిగి ఒక యూనియన్ నాయకుడయ్యి, అంటే హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, అంటే హైదరాబాద్ సర్కిల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిసి ఉండేవి. దానికి లీడర్గా ఎదిగి నేషనల్ లెవెల్లో కూడా ఎన్నో స్థానాలు, ఎంతో స్థాయికి, ఎంతో ఎత్తుకు ఎదిగి నిజంగా యూనియన్కి ఎంతో సేవ చేశారు. ఎంత చేశారు అంటే అది చెప్పుకోలేనంత.